పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఏలూరులో జరుగుతున్న మీటింగ్కు విద్యార్థులను సమీకరించలేకపోవడంతో సీఎం ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. తన కోసం రోడ్డుపై వేలాది మంది విద్యార్థులు వస్తే వారందరినీ లోపలికి ఎందుకు తీసుకురాలేకపోయారంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు ఫోటోల కోసం ఫోజులు ఇచ్చినట్టుగా మన కార్యక్రమాలుంటే సహించేదే లేదంటూ వేదికపైనే విప్ చింతమనేనిపై మండిపడ్డారు. తన ఇంటెన్షన్ కు తగ్గట్టుగా పనిచేయలేకపోతే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. విప్ చింతమనేని సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పారు. తప్పనిసరిగా ఈరోజు కార్యక్రమం అంతా మీరు చూశారు సార్. యథార్థంగా చెప్తున్నాను. ఒక్క మాట సార్ నన్ను చెప్పండి సార్. సార్ ఒక్క మాట చెప్తాను సార్. సార్ మీ మాట ఏంటా సార్? నన్ను చెప్పండి. తమరు సార్ 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 ఒక్క మాట చెప్తాను సార్. కథలు చెప్పండి సార్. ఒక్క మాట నిజంగా చెప్తాను సార్. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడినా అట్లా అంటారు. ఎందుకంటే మనలో జాగ్రత్తని బాధ్యతని పెంచడానికి తప్ప నేను సార్ ఎన్ని చెప్పడంలో సార్ ఈరోజు నేను హాలిడే డిక్లేర్ చేశాను. ఏంటి, 1 కోటి మంది పిల్లలకి, 1 కోటి మంది పిల్లలు ఇంటికి పంపించడానికి కాదు, బాధ్యత చెప్పడానికి. ఎమ్మెల్యేలు, పొలిటికల్ నాయకత్వం ఇవ్వాలి, జిల్లా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళందరినీ వర్క్ చేయించాలి, ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలి. నేను ఈరోజు హాలిడే డిక్లేర్ చేస్తే మీరు ఇళ్ళకి పంపించేశారు అందరినీ. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ రావడానికి అవకాశం లేదు. వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళకి పని చేయాలి. మ్యాన్ పవర్ ఉంది, దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో మనందరికీ అర్థం కావాలి. నా ఇంటెన్షన్ ఏదైతే ఉందో మీరు ట్రూ రిఫ్లెక్షన్ ప్రతిబింబించడం లేదు. డెఫినెట్గా ఇవన్నీ కాంగ్రెస్ పీరియడ్లో స్లోగన్స్ కోసం, ఫోటోల కోసం పనిచేస్తాయి. ఫోటోలు కాదు, స్లోగన్స్ కాదు. అసలు సమస్య పరిష్కారం అయినప్పుడే మనం అనుకున్న దానికి ఫలితాలు వస్తాయి. దానికోసమే ఆలోచిస్తాం తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎంతమంది పిల్లలు వచ్చారు రోడ్డు మీద సార్? ఎక్కడ పిల్లలంతా? క్షమించండి సార్. మరి దాని విషయంలో మా పొరపాటును మన్నించండి సార్. ఇంకొకసారి ఇప్పుడు జరగకుండా చూసుకుంటాం సార్. దానికి కొంత రాత్రి ప్రోగ్రాం అవటం, ఈ ప్రైవేట్ కాలేజీలు, ఇంకొకటి ఇంకా మీరు క్రౌడ్ ఎక్కువైపోయి ఇబ్బంది పడిపోతామేమో, గ్రౌండ్ సరిపోదని చెప్పి 4000 మంది పిల్లల్ని తీసుకురాకుండా బస్సులు అక్కడ పెట్టి కూడా వదిలేశాను సార్. క్షమించండి సార్. అందరి తరఫున క్షమాపణ అడుగుతున్నాం. దయచేసి మన్నించండి సార్.